డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ సెషన్లో మనం హారెడ్ వృద్ధి నమూనా గురించి చెప్పుకుందాం. హారెడ్ అనే ఆర్థిక శాస్త్రవేత్త తన వృద్ధి నమూనాలో 3 రకాలైన వృద్ధి భావనను ఉపయోగించి తన వృద్ధి నమూనాను వివరించడం జరిగింది. ఒకటి వాస్తవిక వృద్ధి రేటు, యాక్చువల్ గ్రోత్ రేట్, జి అనే అక్షరంతో చూపిస్తాం దీన్ని. 2 వారెంటెడ్ వృద్ధి రేటు, జీడబ్ల్యూ వారెంటెడ్ గ్రోత్ రేట్. సహజ వృద్ధి రేటు, జిఎన్ న్యాచురల్ గ్రోత్ రేట్. వీటిని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది వాస్తవిక వృద్ధి రేటు, జి. వాస్తవిక వృద్ధి రేటు అంటే ఒక నిర్ణీత కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఆదాయంలో ఏర్పడే పెరుగుదల రేటును వాస్తవిక వృద్ధి రేటు అంటారు. దీన్ని హారెడ్ మనకు ఒక సమీకరణం ద్వారా వివరించడం జరిగింది. జి ఈజ్ ఈక్వల్ టు జీసీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇందులో జి అంటే డెల్టా వై బై వై, సి ఐ బై డెల్టా వై, ఎస్ ఈజ్ ఈక్వల్ ఎస్ బై వై. జి అనేది ఆదాయంలో పెరుగుదలకు మధ్య గల నిష్పత్తిని వివరిస్తుంది. అదేవిధంగా సి అనేది ఆదాయంలో పెరుగుదలకు పెట్టుబడికి మధ్య గల నిష్పత్తిని వివరిస్తుంది. ఎస్ అనేది ఆదాయానికి పొదుపుకు మధ్య గల నిష్పత్తిని వివరిస్తుంది. ఇక ఈ సమీకరణాన్ని మనం సాధించినట్లయితే డెల్టా వై క్యాన్సిల్ అయితే అప్పుడు ఎస్ ఐ బై వై ఈజ్ ఈక్వల్ ఎస్ బై వై. వై సమానం కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ ఎస్. అంటే మనకు ఈ వారెంటెడ్ వృద్ధి రేట్లో పొదుపు పెట్టుబడిగా మారాలి అనేటటువంటి, పొదుపు పెట్టుబడి సమానంగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తుంది. పొదుపు పెట్టుబడిగా మారవలసి ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది. ఇక రెండవది వారెంటెడ్ వృద్ధి రేటు. వారెంటెడ్ వృద్ధి రేటు అనేది లాభాలను ఆశించి ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టేటటువంటి ఉత్పత్తిదారులకు సంతృప్తినిచ్చే వృద్ధి రేటును మనం వారెంటెడ్ వృద్ధి రేటు అంటాము. ఇది వ్యాపారులు లేదా ఉత్పత్తిదారుల యొక్క మానసిక స్థితిని దీంట్లో ప్రస్ఫుటంగా అవుతుంది. ఇక తర్వాత ఈ వారెంటెడ్ వృద్ధి రేటు అనేది నిర్ణీత కాలంలో ఉత్పత్తిలో పెరుగుదల రేటును తెలియజేస్తుంది. అంటే వారికి ఉత్పత్తిదారులకు ఆశించిన లాభాలు వస్తే వారు సంతృప్తి చెంది ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించేటటువంటి వృద్ధి రేటు. దీనికి సమీకరణాన్ని పరిశీలించినట్లయితే జీడబ్ల్యూసిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇక్కడ జీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై బై వై, సిఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై బై ఐ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై వై. ఇక దీన్ని మనం సాధించినట్లయితే జీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎస్ బై సిఆర్. అంటే ఉపాంత మూలధన నిష్పత్తికి పొదుపుకు మధ్య గల నిష్పత్తినే మనం వారెంటెడ్ వృద్ధి రేటు అంటాము. ఇక వీటి మధ్య దీర్ఘకాలిక సమతౌల్యాన్ని పరిశీలించినట్లయితే ఇవి రెండు సమానంగా ఉన్నట్లయితే సమతౌల్యం ఏర్పడుతుంది. ఒకవేళ వాస్తవిక వృద్ధి రేటు, వారెంటెడ్ వృద్ధి రేటులో హెచ్చుతగ్గులు ఏర్పడినట్లయితే దీర్ఘకాలిక అసమతౌల్యం ఏర్పడుతుంది. వాస్తవిక వృద్ధి రేటు కంటే వారెంటెడ్ వృద్ధి రేటు తక్కువగా ఉన్నట్లయితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంటే ఉత్పత్తిలో పెరుగుదల కంటే ఆదాయంలో పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లయితే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయని మనకు హారెడ్ వివరించడం జరిగింది. ఇంకొక రకంగా పరిశీలించినట్లయితే ఆదాయంలో పెరుగుదల కంటే ఉత్పత్తిలో పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది అని
మనకు తెలుస్తుంది. ఇక మూడవది సహజ వృద్ధి రేటు. జనాభా, సాంకేతిక పరిజ్ఞానం, సహజ వనరులు, మూలధన సామాగ్రి మొదలైన స్థూల దీర్ఘకాలిక చలాంకాల పెరుగుదలకు అనుగుణమైన సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి కావలసిన ఉత్పత్తి పెరుగుదలను సహజ వృద్ధి రేటు అంటాము. ఈ సహజ వృద్ధి రేటు GN CR ఆర్ నాట్ ఈక్వల్ టు ఎస్గా మనం అంటే సిఆర్ మూలధన ఉత్పత్తి నిష్పత్తికి పొదుపు సమానంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇక దీర్ఘకాలిక స్థిర పారంపర్య వృద్ధిని పరిశీలించినట్లయితే దీర్ఘకాలంలో GW/GN అంటే వాస్తవిక వృద్ధి రేటు, వారెంటెడ్ వృద్ధి రేటు, సహజ వృద్ధి రేటు 3 సమానంగా ఉండవలను. ఒకవేళ అట్లా లేకపోతే దీర్ఘకాలంలో స్థిర పారంపర్య వృద్ధిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అయితే ఈ హెచ్చుతగ్గులు ముఖ్యంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు లేదా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే ఆర్థిక పరిస్థితులను బట్టి పొదుపు ప్రవృత్తిలో లేదా పొదుపులో మార్పులు రావాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పొదుపు పెరగవలసి ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో పొదుపు తగ్గవలసి ఉంటుంది. ఇది మనకు హారెడ్ నమూనాలో ప్రధానమైనటువంటి సారాంశం. ఇక హారెడ్ డోమర్ నమూనాలలో మనం ఇంతకుముందు కూడా చెప్పుకొని ఉన్నాం. దీని పూర్తి సారాంశం సేవింగ్స్ పెరగవలసి ఉంటుంది. పొదుపు పెరిగితే పెట్టుబడి పెరుగుద్ది, పెట్టుబడి పెరిగితే మూలధన స్టాక్ పెరుగుతుంది, మూలధన స్టాక్ పెరిగితే ఆర్థిక అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇక హారెడ్ నమూనా ప్రమేయాలను పరిశీలించినట్లయితే ఒక ప్రథమ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు, విదేశీ వ్యాపారం లేని ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడికి ఉత్పత్తి పెరుగుదలకు కాల విలంబన ఉండదు, సగటు పొదుపు ప్రవృత్తి, సగటు ఉపాంత పొదుపు ప్రవృత్తి సమానంగా ఉంటాయి, MPS నిలకడగా ఉంటుంది, గుణకము నిలకడగా ఉంటుంది, మూలధన తరుగుదల లేదు, పొదుపు పెట్టుబడులు ఆ సంవత్సరం ఆదాయానికి సంబంధించినవి, సాధారణ ధరల స్థాయిలో నిలకడ ఉంటుంది, వడ్డీ రేట్లలో మార్పు లేదు, మూలధన శ్రామిక నిష్పత్తి నిలకడగా ఉంటుంది. మూలధనం అనగా స్థిర మూలధనం మరియు చర మూలధనం. ఈ ప్రమేయాల ఆధారంగా హారెడ్ తన నమూనాను అభివృద్ధిపరచడం జరిగింది. ఇక తర్వాత హారెడ్ నమూనాకు పరిమితులను పరిశీలించినట్లయితే ప్రథమ సంపూర్ణ ఉద్యోగిత అనే ప్రమేయం వాస్తవం కాదు, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు అనే ప్రమేయం కూడా సమర్థనీయం కాదు, పెట్టుబడికి ఉత్పత్తి పెరుగుదలకు కాల విలంబన ఉండదు, MPS నిలకడగా ఉండటం అనేది జరగకపోవచ్చు, మూలధన తరుగుదలను ఈ నమూనాలో పరిగణనలోకి తీసుకోలేదు, సాధారణ ధరల స్థాయి నిలకడగా ఉంటుందనే ప్రమేయం తీసుకున్నారు, వాస్తవంగా నిలకడగా ఉండకపోవచ్చు, వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి, మూలధన శ్రామిక నిష్పత్తి నిలకడగా ఉండదు, మూలధన ఉత్పత్తి నిష్పత్తి కూడా నిలకడగా ఉండదు. హారెడ్ డోమర్ నమూనాల మధ్య పోలికలను పరిశీలించినట్లయితే హారెడ్ నమూనాలోని S, డోమర్ నమూనాలోని ఆల్ఫా ఒకటే, ఇవి రెండు. తర్వాత హారెడ్ నమూనాలోని GW, డోమర్ నమూనాలోని ఆల్ఫా సిగ్మా కూడా ఒకటే. అంటే ఇవి మనకు హారెడ్ డోమర్ నమూనాలు రెండు కొంత పోలికలతో కనపడతాయి. అయితే హారెడ్ డోమర్ నమూనాల మధ్య కొన్ని వ్యత్యాసాలను మనం గమనించవచ్చు. డోమర్ తన నమూనాలో పెట్టుబడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే హారెడ్ తన నమూనాలో ఆదాయ పెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. డోమర్ తన నమూనాలో ఒక వృద్ధి రేటును మాత్రమే తీసుకున్నాడు, అది ΔI ఇంటూ 1/ఆల్ఫా I సిగ్మా అనేటటువంటి ప్రమేయం. ఒక వృద్ధి రేటును తీసుకుంటే హారెడ్ తన నమూనాలో 3 రకాల వృద్ధి రేట్లను తీసుకోవడం జరిగింది, GW GN. 1/CR
అంటే ఇది మూలధన ఉత్పత్తి నిష్పత్తి. ఇక్కడ అంటే డోమర్ నమూనాలో మూలధన ఉత్పత్తి నిష్పత్తిని తీసుకుంటే, హారెడ్ తన నమూనాలో ఉపాంత మూలధన ఉత్పత్తి నిష్పత్తిని తీసుకోవడం జరిగింది. డోమర్ తన నమూనాలో గుణకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, హారెడ్ తన నమూనాలో వేగత్వరణానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. డోమర్ నమూనాలో పెట్టుబడికి ప్రత్యేక స్థానం ఇవ్వటం జరిగింది. హారెడ్ తన నమూనాలో పెట్టుబడికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అంత ప్రస్ఫుట స్థానం లేదు. ఇక్కడ డోమర్ నమూనాలో వ్యాపార చక్రాలను ప్రస్ఫుటంగా ప్రస్తావించలేదు. కానీ హారెడ్ తన నమూనాలో వ్యాపార చక్రాలు అభివృద్ధి మార్గంలో ఇమిడి ఉంటాయి. అవి వచ్చినప్పుడు పొదుపులో ఏ విధమైన మార్పులు రావాలో కూడా వివరించడం జరిగింది. వ్యాపారుల ప్రవర్తన రీతిని డోమర్ ప్రస్తావించలేదు. హారెడ్ మాత్రం వ్యాపారుల ప్రవర్తన రీతిని పరిగణలోకి తీసుకున్నాడు. దాన్నే మనం వారెంటెడ్ వృద్ధి రేటుగా చెప్పుకున్నాం. ఇవి హారెడ్ నమూనా మరియు హారెడ్ డోమర్ నమూనాల మధ్య గల తేడాలు. విష్ యూ ఆల్ ది బెస్ట్.